శిక్ష పడింది. అక్కడి ప్రభుత్వం వేసిన ఈ శిక్ష అమలు అవుతుందా? అమలు చేస్తే ఎలా చేస్తారు? ఇక భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా బంగ్లాదేశ్ కు ఎప్పుడు వెళుతుంది అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సాగుతున్న తీవ్రమైన చర్చ. ఇక బంగ్లాదేశ్ లో జరిగిన హింసతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అటు తర్వాత భారత్ లో అనధికారికంగా ఆశ్రయం పొందుతోంది హసీనా. ఆ తర్వాత అక్కడ ఏర్పడిన యూనస్ ప్రభుత్వం హసీనాను అప్పగించాలంటూ కూడా కోరింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష వేసింది. ఇదిలా ఉంటే యూనస్ ప్రభుత్వం గతంలో హసీనాను అప్పగించాలని కోరినప్పుడే భారత్ ఆచితూచి స్పందించింది. ఇక హసీనాను భారత్ అప్పగిస్తుందా లేక ఆ దేశ అభ్యర్థులను తోసిపుచ్చుతుందా అన్న విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. సరిహద్దుల్లో చొరబాట్లు ఉగ్రవాద సమస్యని ఎదుర్కొనేందుకు భారత్ బంగ్లాదేశ్లు 2013లో అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. దేశం విడిచి పారిపోయిన వారిని అప్పగించేందుకు వీలుగా 2016లో ఒప్పందంలో సవరణలు చేశాయి. 1971 విమోచన యుద్ధానికి సంబంధించిన కేసుల పరిష్కారం దృష్ట్యా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దాక్కున్న యుఎన్ఎఫ్ఏ ఏర్పాటువాదులను తిరిగి అప్పగించే ఉద్దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది. కానీ ప్రస్తుతం హసీనా కేసు మాత్రం 1971 ఒప్పందానికి భిన్నంగా కనిపిస్తోంది. హసీనా కేసులో బంగ్లాదేశ్ ఐటీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ కింద అప్పగించాలనే విజ్ఞప్తి విధానపరమైన నిర్ణయమే అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. ఎవరైనా అప్పగించాలంటే ద్వంద్వ నేర సూత్రం పరిధిలో ఉండాలన్న ఒప్పందంలో ఉందంటున్నారు. అంటే ఆ నేరం అనేది ఇరు దేశాల చట్టాల ప్రకారం శిక్షార్హమైనదిగా ఉండాలి. మానవత్వాన్ని మరిచి తీవ్ర నేరాలకు పాల్పడడం అనేది బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం శిక్షార్హమైనవి. భారత్ మాత్రం ఇటువంటి వాటిని భిన్న కోణంలో చూస్తుంది. దీంతో హసీనాపై మోపిన అభియోగాలు భారత చట్టాల కింద అప్పగించేందుకు చెల్లవని భారత్ వాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉందన్నది పెద్ద అభియోగం. ఎందుకంటే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తెర వెనుక మంత్రంగా నడుపుతున్నారన్నది టాక్. ఈ వివాదంలో హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగిస్తారా? హసీనాకు మరణశిక్ష ఒక ఎత్తుగడేనా? దీని వెనుక భారత్ పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, బంగ్లా అధినేత యూనస్ పెద్ద కుట్ర చేస్తున్నారా? బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ యాక్టివ్ గా ఉందా? బంగ్లాదేశ్ నుంచి కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర చేస్తున్నారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రైట్గా షేక్ హసీనాకు మరణశిక్ష పడింది. ఇప్పుడు ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఐసీటీ 1973 చట్టం ప్రకారం ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చట్టం కింద కూడా ఈ శిక్ష పడింది. అయితే ఇది రాజకీయ నేరం కాదు, అంతర్జాతీయ భారత్ అప్పగించాలని కూడా బంగ్లాదేశ్ ఒక విజ్ఞప్తి చేస్తోంది. సో ఈ విజ్ఞప్తికి ఇప్పటి నుంచి అంటే భారతదేశం నుంచి ఇంకా ఎటువంటి వివరణ రాలేదు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, అలాగే రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, అంటే 2024 జూలై అల్లర్లో 14 మంది ప్లస్ పౌరులు చనిపోయారు. దీనికి అక్కడ అంటే షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇవ్వడం వల్ల కూడా ఇంతమంది చనిపోయారనేది ఇంకా సుప్రీంకోర్టు ఆఫ్ బంగ్లాదేశ్ కూడా ఇక్కడ అక్రమ హత్యలుగా పేర్కొంటూ కూడా హసీనాకు మరణశిక్ష వేసింది. సో ఆమె ఇప్పుడు భారతదేశంలో కూడా ఆశ్రయం పొందుతున్న ఉన్నారు. బట్ ఇంకా భారతదేశం దీనికి సంబంధించి కూడా అంటే అప్పగిస్తుందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. నిజంగా ఆమెకు మరణశిక్ష అనేది న్యాయమైనదేనా? ఒకవేళ హసీనాకు మరణశిక్ష అనేది ఒక ఎత్తుగడగా మనం దీన్ని చూడాలా? భారత్ దీన్ని అప్పగించే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? రెండు దేశాల మధ్య అప్పగింతలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరినమాట వాస్తవం. అది 2013లో ఒప్పందం జరిగింది. అయితే ఒప్పందంలో ఉన్నటువంటి క్లాజులకి మన దేశం చెప్పేటువంటి భాష్యాలు భిన్నంగా ఉండొచ్చు.
బంగ్లాదేశ్ చెప్పేటువంటి భాష్యాలు భిన్నంగా ఉండవచ్చు. షేక్ హసీనా అధికారంలో ఉండగా ఆమె మన దేశానికి మిత్రురాలుగా ఉన్నారు. ఆ కారణంగానే ఆమెకు మన ప్రభుత్వం ఢిల్లీలో ఆశ్రయం కల్పించిందనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అక్కడ జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు దానిలో ఉదంతాలు జరిగిన మాట వాస్తవం. దానికి ఎవరు కారకులు? షేక్ హసీనా ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా వాటిని అమలు జరిపినటువంటి వాళ్ళు కావచ్చు. ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు. అందువలన ఇది ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం చెప్పుకోవాలంటే ఒక స్పెక్యులేషన్ దశలో మాత్రమే ఉంది. బంగ్లాదేశ్ తన చట్టాల ప్రకారం లేదా తన కోర్టులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం శిక్ష విధించింది. మన దేశంతో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆమెను అప్పగించాలని చెప్పేసి ఫార్మల్ గా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఇంతవరకు రిక్వెస్ట్ రాలేదు. కాకపోతే కొద్ది వారాల తర్వాత అయినా రిక్వెస్ట్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మన దేశం ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది ఇక్కడ చర్చనీయాంశం. అందుకనే నేరాలకు సంబంధించినటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి క్లాజుల మీద భాష్యాలు భిన్నంగా ఉన్నట్టు ఇప్పటికే మన మీడియాలో, అంటే ఆ రంగానికి సంబంధించి అనుభవం ఉన్నటువంటి సీనియర్ విశ్లేషకులు చెప్పినటువంటి దాని ప్రకారం భిన్నమైనటువంటి భాష్యాలు. ఈ భాష్యాలకు సంబంధించి ఎవరు తేల్చాలి, ఒప్పందంలో ఉన్నటువంటి క్లాజులకు సంబంధించి ఎవరు తేల్చాలి అనేటువంటి సమస్య కూడా ముందుకి వస్తుంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేది పక్కన పెట్టేట్లయితే నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు షేక్ హసీనాను మన దేశం బంగ్లాదేశ్ పాలకులకి అప్పగించేటువంటి అవకాశాలు దాదాపుగా లేవనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మన దేశం కనుక అప్పగిస్తే వెంటనే ఆమెను ఉరిదీసి చంపేసేటువంటి అవకాశాలు వెంటనే జరిగిపోతాయి. అందుకని ఆ విధమైనటువంటి దానికి మన దేశం ఇప్పుడైతే సిద్ధంగా లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే లీగల్ గా ఏ విధమైనటువంటి వాద ప్రతివాదాలు లేకపోతే సంభాషణలు ఏం జరుగుతాయి ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. రెండవది, ఆమె మరణశిక్షకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అందువల్ల వీటన్నిటినీ గమనంలో ఉంచుకున్నప్పుడు మన ప్రభుత్వం వెంటనే అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్ కి షేక్ హసీనాను అప్పగించేటువంటి అవకాశాలు దాదాపుగా లేవనేది నాకు. బండారు రామ్మోహన్ రావు గారు, అంటే ముఖ్యంగా కూడా అంటే పాక్ బంగ్లా అంటే ఈ విధమైన కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది అన్నట్టుగా కూడా ఒకవైపు వినిపిస్తున్న వాదన. ఎందుకంటే మొత్తంగా 4 సార్లు యూనస్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో 4 సార్లు ఈ మధ్య కాలంలో అంటే 2024 నుంచి 25 మధ్యలో 4 సార్లు ఒక మీటింగ్ జరిగింది. అలాగే యూనస్ పాక్ జనరల్ ఒకటి మెయిన్ గా అంటే ఇది ఒక ట్వీట్ జరిగినట్టు ఏంటి, ఎక్స్ లో ఒక రకమైన భిన్నమైన వాదనలు వస్తున్నాయి, బట్ క్లారిటీ అయితే రాలేదు. అంటే గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ని అంటే త్రిపుర మనకి ఏవైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే ఉన్నాయో త్రిపుర, అస్సాం, మేఘాలయ గిఫ్ట్ మ్యాప్ గా కూడా ఇచ్చారు. సో రోహింగ్యా మిలిటెంట్ గ్రూప్ కూడా ఢాకాలో పాక్ హైకమిషన్ తో ఒక మీటింగ్ జరిగింది. ఇవన్నీ కూడా అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ కూడా కలిపే విధంగా కూడా వాళ్ళు ఒక మ్యాప్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన థ్రెట్ గా కూడా మనం భావించవచ్చా? ఎట్లా చూసుకోవాలి ఇన్ని రకాల మీటింగ్స్, రోహింగ్యాలతో మీటింగ్, అలాగే పాక్ అంతర్గతంగా కూడా వీటితో భేటీ అవడం, సో ఇవన్నీ కూడా మనకి పాక్ బంగ్లా కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. నీకు కోటేశ్వరరావు గారికి అట్లాగే ఐటీ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. అపకారికి ఉపకారము నపమన్నక చేయువాడే నేర్పరిశ్రమతి పాత పద్యం. ఇవాళ అపకారికి ఉపకారంగా ఉపకారికి అపకారం చేస్తుంది బంగ్లాదేశ్. మొన్నటిదాకా చైనా ఉచ్చులో ఉంది, ఇప్పుడు పూర్తిగా పాకిస్తాన్ ఉచ్చులో పడ్డాయి. ఇప్పుడు కూడా రాజకీయాల్లో కానీ దేశాల మధ్య సంబంధాలు కానీ ఒకే విధంగా ఉండాలని ఏం లేదు. పాలకులను బట్టి మారుతుంటా చూస్తున్నాం కదా. మన చుట్టుపక్కల దేశాలన్నీ తోకజాడిస్తున్నాయి, మళ్ళీ
కలిసి పనిచేస్తామని అంటున్నారు. సార్క్ దేశాల సదస్సులో కలిసి పనిచేస్తామంటారు. లేకపోతే చైనా వచ్చులో అప్పుడప్పుడు చిక్కుంటారు. భూటాన్ కానీ, నేపాల్ కానీ, నేపాల్లో చూసాం, మొన్న బంగ్లాదేశ్ లో చూసాం, అట్లాగే శ్రీలంకలో చూసాం, మాల్దీవ్స్ లో చూసాం, మయన్మార్ లో కూడా చూసాం. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ ఎట్లాగో మనకు మొదటి శత్రువే. అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉచ్చులో బంగ్లాదేశ్ చిక్కున్నది. మొదటిదాకా కొంతవరకు అప్పులు ఇచ్చో రకరకాల రోడ్లు పోసో చైనా వాడు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మెల్లగా మునీరు ఉచ్చులో పడ్డది. ఇది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉచ్చులో పడ్డది. దీనిలో నా ఉద్దేశం ఏంటంటే అమెరికా చేయి కూడా ఉంటది ఖచ్చితంగా. రెండోది మీరన్న మ్యాప్ మార్చడం అట్లాంటివి కూడా చూసుకుంటే ఇక బంగ్లాదేశ్ హసీనా గారిని మనం అప్పచెప్తామా లేదా అప్పచెప్పామంటున్నాను. ఆ ఒప్పందం 2019-13 చదివా నేను. అందులో 2 రకాలుగా ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా కానీ వాళ్ళు ఏమైనా చేస్తే కానీ సామూహికంగా ఇట్లాంటి ఒక ప్రధానమంత్రిగా ఉన్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకు అప్పగించాల్సిన అవసరం లేదు. దేశద్రోహము ఆ రకంగా ఉన్న వాటిల్లో మాత్రం అప్పగించడం వీలు ఉంటుంది. ఒప్పందం ఉన్నది మనకు. ఇంతకుముందు కోటేశ్వరరావు చెప్పినట్టు మనం ఒప్పందాన్ని మనకు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదనుకున్నాను. మన మిత్ర దేశం మిత్ర ఆమె ఉన్నది. 14 ఏళ్లు మొన్నటిదాకా అధికారంలో ఉన్నది. ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా బంగబంధు ముజిబుర్ రెహమాన్ కూతురుగా కూడా మనకు యాక్చువల్ గా మన 71 కంటే ముందు చూసుకుంటే మనకు ఉమ్మడి పాకిస్తాన్ లో ఉరికొయ్యలు చెరసాలలు కొత్తగా భుట్టోన్ తీసిన సందర్భం చూసాం. బెనజీర్ భుట్టోను రావల్పిండిలో మన ఎన్నికల ర్యాలీలో మన రాజీవ్ గాంధీని కదా ఎన్నికల ర్యాలీలో అక్కడ శ్రీలంక తీవ్రవాది ఇట్లా చంపారు. అట్లా చూసాం మనం. రావల్పిండిలో ఆమెను బెనజీర్ భుట్టోను చంపిన సందర్భం చూసాం. ఆ తర్వాత బంగబంధు అనే 2 ఏళ్ళు ప్రభుత్వం ముగియక ముందే 71 స్వాతంత్రం వచ్చింది, దేశంగా ఏర్పడింది. 75లోనే అంత వ్యక్తిని చంపేశారు కదా అదే ప్రజలు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్లాంటి ఉత్తర్వులు ఇచ్చిందని ఆనాడు ఆమె చేసిన నేరం ఏమిటంటే 4 కేసులలో 2 కేసుల ఉరి శిక్ష, 2 కేసుల్లో 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష మన ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ విధించింది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ శిక్ష అమల్లోకి వచ్చాకల్లా దేశంలో ఉండాలి కదా, దేశంలో లేదు. మన దేశంలో ఢిల్లీలో రహస్య స్థావరంలో ఉన్నది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తుంది. ఆమె వాదన కూడా వినకుండానే ఏకపక్షంగా తీర్పిచ్చిన అనుకుంటూనే ఆమెకు వాదన చేసింది. అధ్యక్ష భవనం మీదకి లంపేన్ దూసుకొస్తుంటే వాళ్ళని దేశభక్తులు విప్లవాదులు ఎట్లు పేర్కొంటారు. వాళ్ళు అంగ విద్రోహ శక్తులు కదా, దుర్మార్గులు కదా. ఆ భవనం నా సొంతం కాదు కదా, అది ప్రజల ఆస్తి కదా. ప్రజల ఆస్తి మీదకి వాళ్ళు దూసుకొచ్చి చేస్తుంటే వాళ్ళు విప్లవవాదులని వాళ్ళ కీర్తి అంటగడుతున్నారు. ఎప్పుడు కూడా ఈ అరాచకమైన మన ఈ ఉద్యమాలు, మాబ్ ఉద్యమాలు ఇవి ఎప్పుడు ముందరబడేవి కావు. కొన్నిసార్లు మంచి శుభం పలకొచ్చు కానీ దాని నేపాల్లో మనం మంచి వచ్చేటో సుశీలా ఖర్గే అధ్యక్షురాలు ఏర్పడడం వల్ల నేపాల్లో కొంతవరకు అక్కడ సర్దుమణిగింది. ఇక్కడ యూనస్ ఉన్నాడు. యూనస్ మీద మంచి అభిప్రాయం ఉంది నాకు ఇప్పటికి కూడా. ఆయన ఒక సహకార సంఘ ఉద్యమం నాయకుడిగా, ఒక మన మహిళల మన సహకార సంఘాన్ని స్థాపించిన వాడిగా, ఆర్థికవేత్తగా, నోబెల్ బహుమతి గ్రహీతగా ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కాదంటలేదు. కానీ ఆయన ఇప్పుడు పాకిస్తాన్ లో ఓ రకం ఎటువంటి పాత్ర, మన బంగ్లాదేశ్ లో ఎటువంటి పాత్ర వహిస్తున్నాడు ఇవాళ? నా ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ పూర్తిగా మనతో శత్రుత్వం కోరుకుంటుంది. నిజంగా చెప్పాలంటే అంతకుముందు ఆయనకు ఇచ్చిన అవార్డులు కానీ వాటి గురించి కానీ మనం గొప్పగా చెప్పినాం, ప్రపంచవ్యాప్తంగా చాటినాం కూడా, మనం ఒక రకం మిత్రులుగా చూసినాం. ఆయన వచ్చిన తర్వాత ఆయన తాత్కాలిక అధినేతని అక్కడ ఎన్నికైన ప్రభుత్వం కానే కాదు అది. కనుక రాజకీయ ప్రేరేపితమైన కుట్రగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా అభివర్ణిస్తున్నారు. మనం ఖచ్చితంగా అప్పజెప్పమంటున్నారు. అప్పజెప్పే ప్రసక్తి లేదు, అట్లాగే చేస్తారట. నిజంగా ఒక మిత్రురాలు ఎందుకు వదులుకుంటాం మనం? ఆ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొని యూనస్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కూడా. కనుక యూనస్ మనకు పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. వాళ్ళ పాకిస్తాన్ వల్ల చూసుకొని పెట్టరేగిపోతున్నాడు. మన భూభాగాన్ని వాళ్ళకు చూపించాడు. ఆ రకంగా కూడా మన భూభాగాన్ని వాళ్ళ దగ్గర చూపించుకొని ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూస్తే మనకు బంగ్లాదేశ్ అధినేతల పట్ల మనం మాత్రం ఒప్పందాలు గౌరవించాల్సిన అవసరం లేదు. రాజకీయం అట్లాగే ఉండాలి. రాజకీయం టిట్ ఫర్ టాట్ ఉంటుంది కానీ ప్రపంచం అంతర్జాతీయ ఒప్పందాలు అంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఎన్నిసార్లు ఉల్లంఘించలేదు. ఇందులో క్లాజ్ కూడా ఉందంటున్నాను. 2013 ఒప్పందంలో 2 క్లాజులు, 26 సెక్షన్ 9 ఈ 2 స్పష్టంగా చెప్తున్నాయి. సెక్షన్ 6 కూడా ఒకటి ఉన్నది, 72 ఒక చట్టం ఉన్నది, 2013 ఒకటి ఉన్నది. ఈ రెండింటి ప్రకారం చూస్తే ఏ రకంగా కూడా మనం అప్పగించకపోవడానికి కారణాలు వెతుకోవాల్సిన అవసరం అంటే చట్టంలో ఉన్నది కనుక మనం అప్పగించకపోవడం సమంజసం అవుతుంది అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఉరిశిక్ష అవ్వాలంటారా? ఇప్పటికే ఐక్యరాజ్య ఒక మాట చెప్తానమ్మా, ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఖండించింది. రాజకీయ ప్రేరితమైన కేసులో ఇట్లాంటి పనులు చేయొద్దని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఖండించింది. దాని పట్ల కూడా ఐక్యరాజ్య సమితి ఖండించినాక మనం ఎందుకు అప్పచెప్తాం ఇంకా గట్టిగా? కనుక ఒక రకం చెప్పాలంటే మనకు ఐక్యరాజ్య సమితి చేసిన చర్య మనకు ఒక రకం మనకు దాన్ని ఇచ్చినట్టే లెక్క.
మనకు ఈ చట్టాన్ని అమలు చేయకుండా అంతర్జాతీయ ఒప్పందాన్ని గౌరవించకుండా ఉండడానికి మనకు ఒక అవకాశంగా కూడా పనికొస్తుంది అక్కడ. అంటే కోటేశ్వరరావు గారు, ఒకవైపు ఐక్యరాజ్య సమితి ఖండించింది, ఐసిటీ ట్రిబ్యునల్ కు రాజకీయ పక్షపాతంగా అంటే ఆవిడ లేకుండా కూడా ఫెయిర్ గా కూడా ట్రయల్ జరగలేదు. ఇంకోటి అంటే ఆవిడ లేకుండా ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే యోనస్ ప్రభుత్వం అంటే 2026 ఫిబ్రవరి ముందు ఒక రాజకీయ అంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒక అంతర్జాతీయ ఓట్లకు సంబంధించి ఒక రాజకీయ ఎత్తుగడగా కూడా ఈ మరణ శిక్షను అమలు చేశారని కూడా అంటున్నారు. ఏం చెప్తారు సార్? అనేక కోణాలు ఉన్నమాట వాస్తవం. రెండవది, ఐక్యరాజ్య సమితి ఖండించడం మంచిదే. ఐక్యరాజ్య సమితి ఖండించింది కనుక మనకి అది ఒక పాయింట్ అవుతుంది తప్ప ఐక్యరాజ్య సమితి అనేక విషయాల్లో అది భిన్నమైనటువంటి వైఖరి తీసుకోవచ్చు, లేదా ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానాలన్నింటినీ మనం సమర్థించలేము. అందుకని మన స్వతంత్ర విదేశాంగ విధానం ఏమిటి అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మన దేశానికి ఇరుగు పొరుగున ఉన్నటువంటి అనేక దేశాలతో ఉండేటువంటి సంబంధాలు, లేదా మనకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల మనం అనుసరించేటువంటి వైఖరి, ఇవాళ షేక్ హసీనాను మనం బంగ్లాదేశ్ కనుక అంగీకరించేట్లయితే బంగ్లాదేశ్ లో ఆమె కూల్చివేత వెనుక అమెరికా ఉందన్నది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అమెరికా దాని ఏజెంట్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం ఒక పెద్ద కుట్రలో భాగంగా ఇవన్నీ జరిగాయి. అందువల్ల ఎందుకని అమెరికా హసీనాను ఆ విధంగా టార్గెట్ చేసుకున్నది అంటే మన దేశానికి చైనాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఒక మిలిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆమె స్థలం ఇవ్వడానికి అంగీకరించలేదు. అదే ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల అటువంటి మిలిటరీ కేంద్రాన్ని కనుక ఆమె అంగీకరించి ఉండేట్లయితే అది మనకి చైనాకి రెండు దేశాలకు కూడా తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉండి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉక్రెయిన్ వారు 4 సంవత్సరాలుగా 4వ సంవత్సరంలోకి రాబోతాం. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అందువలన ఎందుకు అంటే రష్యాకి ముప్పు తీసుకురావడానికి ఉక్రెయిన్ లో ఆయుధాలు పెట్టడానికి నాటో అమెరికా దేశాలు పండినటువంటి కుట్ర. అదేవిధంగా బంగ్లాదేశ్ లో కూడా బంగ్లాదేశ్ ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉంది. ఒక మన దేశము చైనా అనే కాదు, మొత్తం తూర్పు ఆసియాలో ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పూర్వ రంగంలో చూసినప్పుడు అక్కడ అమెరికా లేదా ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలు మన దేశానికి హానికరం. వాటిని వ్యతిరేకించారు కనుకనే హసీనాకు మనం మద్దతు ఇచ్చాము, ఆ విధమైనటువంటి ఆశ్రయం కూడా కల్పించాము. అందువల్ల ఇవాళ కనుక ఆమెను మనం ఒప్పందం ఉంది కదా అనే పేరుతోటి బంగ్లాదేశ్ కనుక అప్పగించేట్లయితే ఇరుగు పొరుగు దేశాల్లో ఉండేటువంటి పార్టీలు నాయకులు కూడా మన దేశాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ మనం నమ్మి భారత్ కి స్నేహంగా ఉండేట్లయితే రేపు మన దేశంలో ఏ పరిస్థితులు ఎటువంటి మార్పులకు చేర్పులకు గురవుతాయో అప్పుడు మనల్ని కూడా ఇదే విధంగా బలిచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కనుక కలిగేట్లయితే అది మన దేశానికి చాలా హాని కలిగించేటువంటి పరిణామం అవుతుంది. ఇప్పటికే ఇరుగు పొరుగు దేశాలు అమెరికాని నమ్ముకొని లేదా అమెరికా చంకనెక్కి మనం ఇరుగు పొరుగు దేశాలన్నింటితో కూడా వైరం తెచ్చుకున్నాము. లేకపోయేట్లయితే వైరం కాకపోయినా కనీసం దూరంగా జరిగాం. ఇవాళ ఏ దేశం కూడా మనల్ని నమ్మి పూర్తిగా మన దేశం మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు పోగొట్టుకున్నాం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో. అటువంటప్పుడు షేక్ హసీనాను కనుక అప్పగించేట్లయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి భయాలు కూడా నిజమయ్యేటువంటి అవకాశాలు కూడా, అంటే వాళ్ళకి ఓహో మనకి రాబోయే రోజుల్లో మనకు కూడా ఏదన్నా ఇదే జరుగుతుంది అనేటువంటి భయం కూడా అధికారంలో ఉన్న పార్టీలు అనుకోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అనుకోవచ్చు. అందుకని ఇది అంతర్జాతీయ సంబంధాలు, సార్కు ఇరుగు పొరుగు దేశాలతో మన సంబంధాలు, ఇట్లాంటి అనేక అంశాలతోటి ముడిపడి ఉన్నటువంటి కారణంగా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆమెను అప్పగించేటువంటి అవకాశాలు లేవు. ఇది స్పష్టం. బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఇది కూడా అమెరికా తోటి, అంటే ప్రత్యక్షంగా అమెరికా మనతో దీని మీద దెబ్బలాడుతుంది, కానీ పరోక్షంగా మన మీద ఒత్తిడి చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి వాటికి కూడా లొంగకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
రామ్మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ ప్రకారం, అంటే లెక్కల ప్రకారం 2024 తర్వాత 40+ అంటే ఐఎస్ఏ, పాకిస్తాన్ ఐఎస్ఏ ఏజెంట్స్ ని కూడా బంగ్లాదేశ్ లో గుర్తించడం జరిగింది. అంటే ఏవైతే పాకిస్తాన్ ఉందో, సో జమాతీ ఇస్లామీ, హెఫాజత్ ఈ ఇస్లామీ పాక్ ఫండింగ్ కూడా పెరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ లో కూడా యాక్టివ్ గా అయినట్టుగా ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి సార్. ఖచ్చితంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కాదు, ఇంకా సిఏఏ కూడా, ఇంతకుముందు క్వశ్చన్ సిఏఏ కూడా ఇన్వాల్వ్ అయింది ఇందులో. చూశాం కదా మొన్న మోడీ గారు చైనా పర్యటనలో ఉన్నప్పుడు మరి ఆయనకు చంపే కుట్ర చేసిన సందర్భంలో చూస్తే ఢాకాలో తీవ్రవాది చనిపోయాడు కదా, హోటల్లో చనిపోయిన సందర్భం చూశాం కదా, అది సిఏఏ కుట్ర అని తేలింది కదా. అందుకని మన జాగ్రత్తలో మనం ఉన్నాం. ఇంకొకటి, మనం కావాలని ఎవరిని కూడా శత్రువు చేసుకోలేదు. వాళ్ళు తోకజాడు ఇచ్చారు, మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకు చేసిన నష్టం తక్కువది కాదు. ఇది తాలిబాన్ల కన్నా ముందు అమెరికా అండలో ఉండి అమెరికా అక్కడ పాలిస్తున్న సందర్భంలో తాలిబాన్ తీవ్రవాదులే కదా ఆనాడు మనకు విమానం హైజాక్ చేసింది. కానీ మనం ఏం చేసినాం, ఉపకారమే చేసినాం. మనం ఏం చేసినాం, ఆనాడు పార్లమెంట్ భవనం కట్టించినాం, రోడ్లు, మంచి రోడ్లు వాళ్ళకు మనం గిఫ్ట్ గా ఇచ్చాం, అవన్నీ చేశాం కదా. అట్లానే ఆ మధ్యన మాల్దీవ్స్ అధినేత చైనా ఉచ్చులోబడి మనం తృణీకరించారు, ఏదో మాట్లాడారు, 2 మంత్రులు మాట్లాడారు. దానికి వెంటనే మనం మూతోడుకారు జవాబు ఇచ్చాం కదా, ముఖం మీద కొట్టినట్టు. మనం ఏం చేసినాం, మాల్దీవ్స్ వాళ్ళ అవసరం లేదు, మన ప్రధానమంత్రి మోడీ గారు పక్కనే లక్షద్వీప్ పోయి లక్షద్వీప్ ప్రమోట్ చేశారు. ఒక మోడీ మాటతోని కొన్ని వందల మంది అప్పటికప్పుడు ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే మాల్దీవ్స్ ఆర్థికంగా చితికిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, గవాయి వచ్చి ఏమంటున్నాడు, మన అక్కడ అధ్యక్షుడు వచ్చి ఇప్పుడు చైనాతో స్నేహం చేసిన తప్పని చెప్పలేసుకున్నారు. ఆ 2 మంత్రులు సస్పెండ్ చేశారు, మన దాంట్లోకి వచ్చారు. శ్రీలంక కూడా చాలాసార్లు తోకదాడిచ్చింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను ఒకనాడు చెప్పాలంటే శాంతి దూత అని పేరు మీద మనం సైన్యాలు పంపి మనం పోగొట్టుకున్నాం. మన భారత మాజీ ప్రధాని పోగొట్టుకున్నాం, చాలా నష్టపోయినాం కొన్నిసార్లు పక్క దేశాల కోసం. మనం ఎప్పుడు కూడా ఆనాడు విదేశాంగ విధానంలో వాళ్ళ మోడీ ఉండడానికి కాదు, కానీ నెహ్రూ నుంచి ఇప్పటి దాకా కూడా మనం విదేశాంగ విధానం అద్భుతంగా చేస్తున్నాం కనుక నీ మాత్రం దాంతో ఉండం. మన పొరుగు దేశాలను ఎన్నడూ మన శత్రువులు చేసుకోలేము. మనం వాళ్ళు శత్రువు అనుకుంటే మనం ఏం చేయలేం. నువ్వు వాడు కలిసి రాకపోతే 2 చేతులు కలిసి చెప్పట్టు కదా, వాడు రాకపోతే మనం ఏం చేస్తాం. కానీ వచ్చిన ప్రతిసారి ఆదుకున్నాం. బంగ్లాదేశ్ కూడా అంతే. బంగ్లాదేశ్ ఆర్థికంగా చిక్కుకునే సందర్భంలో మనం ఎన్ని సహాయం చేసినాం. ఆనాడు శరణార్థులను భరించడం కష్టమైన సందర్భంలో తప్పనిసరి యుద్ధానికి దిగాం. కానీ వాళ్ళ యుద్ధం కొనసాగినాక అన్ని రోజులు ఆగినాం కదా మనం. తూర్పు బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ అన్ని రోజులు పూర్తిగా శరణార్థులు లక్షలాది మంది మన భూభాగంలోకి వచ్చి తిష్ట వేయడం వల్ల తప్పనిసరి యుద్ధానికి దిగినాం మనం పాకిస్తాన్తో, లేకపోతే దిగేవాళ్ళం కాదు కదా. అందుకని ఇవన్నీ చూస్తే మన విదేశాంగ విధానం ఆనాడు ఈనాడు ఒకే తీరే ఉంది. నేనన్న మాట కూడా కాదు, మన పక్క శత్రు దేశమైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మొన్న చెప్పారు, మన భారతదేశం విదేశాంగ విధానం ఇప్పటికి కూడా బాగుంది కనుకనే ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఒక్కోసారి ఏమైందంటే మనను బలహీనులు అనుకొని కొందరు ఇతర దేశాలు కుట్ర చేసినప్పుడు వాళ్ళ తాయిలాలకు ఆశపడి వీళ్ళందరూ తోకజాడిస్తున్నారు, తాయిలాలకు అంటున్నారు. బంగ్లాదేశ్ లో ఇవాళ పోర్టుల నిర్మాణం నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా వాళ్ళు సాయం చేసి రోడ్ల నిర్మాణంలో కూడా ఆర్థికంగా సాయం చేసి చైనా ఉచ్చులో కొన్ని రోజులు పడుతుంది బంగ్లాదేశ్. ఇప్పుడు సిఏఏ ఉచ్చులో పడి ఏం చేస్తున్నది, పక్కన పాకిస్తాన్ తో జతగడుతున్నది చూస్తున్నాం కదా. యూనస్ ఒక నమ్మదగ్గ మిత్రుడు అసలే కాదు. యూనస్ అన్నాడు అవకాశం, అది ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత స్వార్థపరుడు, డిప్లొమాట్లు. ఆయనకు పాలనా అనుభవం అస్సలు లేదు. అటువంటి వాడిని వాళ్ళు నెత్తికెక్కించుకుని కూర్చున్నారు. చూడండి, ఒకవేళ నిజంగానే ఆమె ఆదేశాలు ఇచ్చి అధ్యక్ష భవనం మీదకి మొత్తం మాప్ దూసుకొని వస్తే ఎవరైనా చంపేమని అంటారా లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆమె ప్రాణం తర్వాత అధ్యక్ష భవనం మీదకి వచ్చి సోఫాలు ఎక్కారు, సేమ్ మనకు శ్రీలంకలో చేసినట్టు చేశారు చూశాం కదా. మరి ఇప్పుడు కూడా ఇదే సైన్యము, ఇదే మనకు యూనస్ ఇవాళ కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లు ఇచ్చాడు. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వీడిని కూడా లోపల చేయాల్సిందే కదా, వీడు కూడా ఉరిశిక్ష చేయాల్సిందే కదా. అసలు దానికి ఉరిశిక్ష అనేది పెద్ద శిక్ష అంటున్నాను నేను. ఇప్పుడు మొన్న నిజంగానే ఆమె తప్పు చేసింది, అవినీతి ఉంది, హసీనా పక్షపాతం ఉంది. హసీనా మంచిది కాదు, హసీనా చాలా విషయాల్లో పొరపాట్లు చేసింది, ప్రజల ఆస్తులు దోసుకున్నది, బయట దేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నది. ఇది వాళ్ళకి కొత్త కాదు. నేనేమంటే మనకు ఆ పరిస్థితి రాదంటున్నాను. కోటేశ్వరరావు ఇంతకుముందు అన్నారు, కానీ మనం పోయి వేరే దేశాల ఆశ్రయం మొదలు సమస్య లేదు, ఎక్కడా ఉండదు. మన దేశంలో శిక్షణ అయినా మంత్రిని ఇక్కడే అనుభవిస్తాం. ఆఫ్టర్ 77 మనకు జనతా ప్రభుత్వం వచ్చినాక ఇందిరాగాంధీ ఇక్కడ శిక్షణ అనుభవించిందా, లేకుంటే వేరే దేశానికి పారిపోయిందా? మనం టిబెట్ దళైలామాని మనం ఎక్కడి నుంచి తెలుసుకున్నాం. ఇవి వాటి కూడా దళైలామాని నేను 3 సార్లు కలిశాను. నేను మాకు రాజకీయంగా మా మిత్రులను కలిశాను నేను. కనుక దళైలామాని మనం విడిచిపెట్టలేదు. ఇప్పటికి చైనాతో శత్రుత్వం ఉంది. టిబెట్ ఇప్పటికి కూడా దళైలామాదే, వాళ్ళదే టిబెట్ స్వతంత్ర దేశం వాదిస్తున్నాం మనం కాదా. అందుకని మనం నమ్మిన వాడిని ఎప్పుడు మోసం చేయలేదు.
మనం నమ్మిన వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. అది తప్పదు. ఓసారి నమ్మి మోసపోవాలి, కానీ నమ్మకుండా, ఎవరిని నమ్మకుండా, చుట్టుపక్కల వాళ్ళని నమ్మకుండా అమెరికా లాగా ఉంటే ఏమవుతుందంటే ఎన్నడైనా సరే నష్టపోతామంట. అమెరికా నష్టం తక్కువదేం కాదు. ఓకే. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థికంగా నష్టపోతుంది, సామాజికంగా నష్టపోతుంది, ఆఖరికి ప్రజలు చిత్కరించబడుతున్నారు వాళ్ళు. రైట్. మన దగ్గర ఏ ప్రధానమంత్రి మారినా, ఏ పార్టీ మారినా ఇవాటికి కూడా ఒక విధానం, విదేశాంగ విధానం కానీ దేశీయాంగ విధానం కానీ మంచి బరవల్లో కొనసాగుతుంది. ప్రధానమంత్రులు మారినా మనది సెక్యులర్ దేశం, దాన్ని ఇప్పటికి కాపాడుకుంటున్నాడు. కొన్ని తప్పులు జరుగుతాయి, ఆ తప్పులు సవరించాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజల తిరుగుబాటు ద్వారా సాధ్యమవుతుంది. మన్యం కోటేశ్వరరావు గారు, చివరిగా అంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని ఒకరు భారత్ ఉల్లంఘిస్తే ఇప్పటికే కూడా అంటే భారతదేశంలో హసీనా ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ పౌరుల్లో కూడా తీవ్రమైన అంటే ఆగ్రహం ఉంది. ఆ దేశానికి మనం అప్పగించట్లేదు అంటే ఆ దేశంతో మనకి ఒకవేళ అప్పగించకపోతే శాశ్వతమైన శత్రుత్వం పెరిగే అవకాశం ఉందంటారా, లేదంటారా? శత్రుత్వం పెరిగే అవకాశం ఉందని నేను అనుకున్నాను. అది బంగ్లాదేశ్ అనుసరించేటువంటి విధానాన్ని బట్టి శత్రుత్వం, మిత్రత్వం అని ఉంటుంది. అందుకని బంగ్లాదేశ్ తో కుదుర్చుకున్నటువంటి ఆ ఒప్పందం ఏదైనా మన దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేట్లయితే మనం దాని నుంచి వెనక్కి కూడా తప్పుకోవచ్చు. అదేమి మనకేమి అంత కంపల్సరీ ఏమి ఉండదు. ఎందుకంటే అందుకనే నేను చెప్పాను, ఆ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలకి మన భాష్యం మనకున్నది. ఆ మన భాష్యం దాన్ని ఎదుటిపక్షం అంగీకరించినప్పుడు ఆ ఒప్పందం నుంచి మనం వెనక్కి తగ్గుతాము. వెనక్కి తగ్గినప్పుడు రద్దు అవుతుంది. అలా కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాలు ఏమన్నా మన మీద మనకి ఏమైనా ఉరిశిక్షలు విధిస్తాయా, మీరు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చెప్పాల్సిందే అని అటువంటి స్థితి అయితే ఉండదు. అందుకని అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. ఖచ్చితంగా ఏం జరిగినప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, మనం అయితే షేక్ హసీనాను బంగ్లాదేశ్ కి అప్పగించేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు అనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే అది ఏ విధంగా మనం సమాధానం చెప్తాము, మన న్యాయ నిపుణులు అంటే ఆ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాల గురించి మన వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు, వాళ్ళు ఏం వాదిస్తారు, ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మన్యం కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారు. సో మరి కొద్ది రోజులు ఆగితే తెలిసిపోనుంది అసలు బంగ్లా అంటే ఇప్పటికైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట, అలాగే ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఖండించింది. హసీనాను అక్కడికి బంగ్లాదేశ్కి అప్పగించే ప్రసక్తి లేదని. బట్ చట్టాలు చెప్తున్న పరిస్థితి ఏంటి, ఆ చట్టంలో ఒకవేళ ఉల్లంఘిస్తే దానికి ఏ విధమైన ఇది ఉంటుందో ఒకవైపు భారతదేశం కూడా చూస్తున్న పరిస్థితి. రైట్. ఇది ఇవాల్టి క్వశ్చన్.